సో ఇక మరి మనం 5వ తేదీకి వెళ్దామా? ఖచ్చితంగా 5వ తారీఖు ఉమ్. వెళ్దాం. 5వ తారీఖు అదేవిధంగా 5వ రాశి సింహరాశి. 5, 14, 23. 5వ తారీఖు అదేవిధంగా 5వ రాశి సింహరాశి. సో సింహరాశి కంటే ముందుగా మనము 5వ తారీఖు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. నెంబర్ 5, నెంబర్ 14, 23. సో డేట్స్లో జన్మించినటువంటి వారికి మరి ఈ 2025 చాలా బాగా కలిసి వచ్చింది. వ్యాపారులకి ఇది లక్కీ నెంబర్ అంటారు కదా. 2025లో వీరికి ఎవరికి అంటే ఈ నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి, ఇది 23లో జన్మించినటువంటి వారికి చాలా బాగున్నది. బాగున్నది 25లో. అది ఎస్ఆర్నో వారు కామెంట్ పెట్టచ్చు. 2025 జనవరిలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 2025 ఎండింగ్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓకే, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. గురువు గారు మా అకౌంట్ బ్యాలెన్స్ పెరిగింది అని అనుకునేవారు ఎస్ కామెంట్ పెట్టండి. జస్ట్ ఎస్ పెట్టండి అంతే. సూపర్. మీ బ్యాలెన్స్ ఇంత ఉంది అంత ఉంది అని నేనేవాడు కానీ నాకేం అవసరం లేదు, కానీ జస్ట్ ఎస్ కామెంట్ అన్న పెట్టండి, స్మైల్స్ కామెంట్ అన్న పెట్టండి. సో 5వ తారీఖు పుట్టినటువంటి వారికి, వీరికి శనివారం రోజు వీరు ఏ కార్యక్రమం ప్రారంభించినా, బుధవారం రోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా అత్యంత శుభాలను తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. సో 5వ తారీఖు జన్మించినటువంటి వారికి శని వీరికి యోగకారకుడు, ఎక్సలెంట్గా యోగిస్తాడు. అదేవిధంగా ఒకే రంగు కాక మిశ్రమ దుస్తులు ధరించడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా వీరిని వరిస్తాయి. అచ్చా, మల్టిపుల్ కలర్స్. ఇలా 3-4 సూపర్ గా ఇట్లా ఉంటే వీరికి జోరు ఉంటది, బాగుంటది. సూపర్. ఈ రోజున ప్రారంభించే ఏ కార్యక్రమైనా అంత మద్దతు పలుకుతుంది. ఆ కార్యక్రమంలో బాగా ధనం రావడానికి ఎంత అవకాశం ఉందో అంత ఆ స్థాయిలో పోవడానికి అంతే అవకాశం ఉంటుంది. శనివారం కానీ బుధవారం కానీ అనేక ప్రదేశాలను చూడడానికి ఇష్టపడతారు. సాహసం చేయడానికి వెనుకాడరు. తన రంగంలో నెంబర్ 1 స్థాయి కోసం కష్టపడేటువంటి తత్వము వీరిది. అదేవిధంగా సాహసోపేత నిర్ణయాలు వారి ప్లస్ పాయింట్స్. సో ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి తత్వము, అదేవిధంగా దేన్ని ఓ పట్టాన నమ్మని పరిస్థితి కూడా ఉంటుంది. సో అదేవిధంగా తను పైకి వస్తూ పక్కవారిని కూడా పైకి తేవాలి అనేటువంటి ప్రయత్నిస్తూ ఉంటారు. సో రొటీన్ వర్క్స్ గురించి ఎక్కువ అసహనం పడుతూ ఉంటారు. ఊరికే ఇదేనా, ఇదే వర్క్సా, ఇదే పని, అసలు కిక్ సినిమాలో రవితేజ లెక్క కిక్ ఉండాలి వీరికి. సో తప్పదు అనుకుంటే ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుని విజయాన్ని సాధించాలి అనేటువంటి భావనలో ఉంటారు. ఈ యొక్క నెంబర్ 5 వీరికి నెంబర్ 2 పెద్ద మైనస్, అది గమనించుకోండి. తెలుపు రంగు వీరికి పెద్ద మైనస్. నెంబర్ 5, 23, 14 రోజు జన్మించినటువంటి వారు వైట్ అండ్ వైట్ వేయాలి అని అనుకుంటే మాత్రం అది పెద్ద మైనస్. వేసిన రోజులలో మరకలు అయినటువంటి సందర్భాలు ఉంటవి, అది మీరు గమనించుకోండి. ఓకే. తెల్లంగి వేసినాక విత్తిన ఒక సాయంత్రం లోపు అది దానికి ఏదో ఒక మరక అంటించుకొని ఇంటికి పోతారు. సో తెలుపు రంగు వస్త్రాలు కూడా వీరికి సెట్ కావు. ఓకే. సో బ్లాక్ వీరికి అత్యంత లగ్జరీ లైఫ్ను తెచ్చిపెడుతుంది. ఓకే. సో అది గమనించుకోవాల్సి ఉంటుంది. ఇన్ని చెప్పిన నేనే తెలుపు రంగు కారు కొనుక్కున్నా, నాది నెంబర్ 5. కర్మ అట్లుంటది కొన్ని తప్పవు. నేను బ్లాక్ కలర్ కార్ కావాలంటే వాళ్ళకి వైటే ఉన్నది అన్నట్టు. నేను ఏం చేయాలి అప్పుడు, నాకు కార్ ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ లో. మరి ఇలాంటి వాటికి పరిహారాలు చేసుకుంటారా? గర్భా పెట్టుకోవాలి. సో ఇక సింహరాశి వారు, ఇక సింహరాశి అంటే మీరే ఇంకేం. అందుకే చాలా క్యూరియాసిటీతో ఉన్నా. చాలా అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది వీరికి. సప్తమంలో ఉన్నటువంటి రాహువు అత్యంత యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. ఓకే. కొత్త అవకాశాలు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కొత్త వ్యక్తుల పరిచయాల ద్వారా ₹1 సంపాదించుకునేటువంటి పరిస్థితులు. ఓకే. మొదటి 6 నెలలు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదు. ఇది రాసి పెట్టుకోవచ్చు ఖచ్చితంగా. మొదటి 6 నెలలు అంటే 2026 జనవరి నుండి జూన్ జూలై వరకు కూడా అత్యంత అద్భుతంగానే వీరి పరిస్థితి ఉంటుంది.
కానీ ఈ ఈ లోపే ఈ 2026లో వీరికి ఒక మైనస్ ఏంది అంటే వాహన ప్రమాదము, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. రెండవది వాహనం కొనుగోలు చేయాలి అనే వీరి తపన, వాహనం మార్చాలి అని అనుకునేటువంటి వీరి ఆలోచన, గృహము కొనాలి అనుకునే వీరి ఆలోచన, గృహోపకరమైనటువంటి వస్తువులు కొనాలి అనుకునేటువంటి వీరి ఆలోచన, ఇవన్నీ శుభాలుగా ఉంటాయి 2026. సూపరు. సో 2026 ఎండింగ్ కల్లా వీరి పిల్లలు ఒక స్థాయికి రావడం, 26 ఎండింగ్ 27లో సింహరాశికి సంబంధించినటువంటి పిల్లలకు ఏదో ఒక అద్భుతం జరిగే పరిస్థితి ఉంటుంది. 26 ఎండింగ్ నుండి 27 ఎండింగ్ లోపు సో పిల్లలు మంచి స్థాయిలో నిలబడడం కానీ, చక్కగా చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడం కానీ, ఇలాంటివి కొన్ని ఉంటవి. చాలా ఒకవేళ బాగా చదువుతున్నారు అనుకుంటే మంచి ర్యాంకు రావడము, పిల్లల వల్ల మేము గర్వంగా ఉండేటువంటిది పరిస్థితి సింహరాశి వారు. సూపర్. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. సంతానం కాని వారికి వీరికి కూడా సంతాన యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సింహరాశి వారికి కొంత విదేశీ ప్రయాణాలు యోగించేటువంటి పరిస్థితి ఉంది ఈ రాబోయే 6 నెలల్లో. అవార్డులు కానీ, రివార్డులు కానీ, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, అదేవిధంగా కొంత ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఇందాక చెప్పుకున్నాం మనం, వీరు ఖచ్చితంగా చెప్పుడు మాటలు కానీ, ఎవరో చెప్పిన మాటలు నిజమే అని నమ్మడం కానీ వీరికి పెద్ద మైనస్ ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇది గమనించుకోండి. కొత్త వ్యాపారాలు ఏమైనా ఉంటే మొదలు పెట్టుకోండి. అన్నింటా శుభంగా ఉంది. తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. తీర్థయాత్రలకై కావచ్చును, లేదా భక్తి రిలేటెడ్ కొంత కనెక్టింగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదో రకంగా మొత్తానికి పూజలు కానీ లైక్ అట్లా కనెక్టింగ్ అయితే కనబడుతూ ఉన్నది. రైట్. అట్లాగే గురుగారు ఈ సంవత్సరం సింహరాశి వారు నమ్మి అప్పులు వచ్చే వాళ్ళకి తిరిగి వస్తాయా? అప్పులు ఇచ్చినందుకు తిరిగి రావు. అదే అంటున్నా. ఎవరు ఏ రాశి వారైనా అప్పులు తిరిగి రావు. 2026 ఫిక్సా? 26 కాదు, ఎప్పటికైనా. ఇప్పుడు డబ్బులు ఇస్తే మనం శత్రుత్వాన్ని పెంచుకోవడం తప్పించుకోవడమే. ఒక 40,000 కావాలంటే అవును ఒకరికి నేనే ఇచ్చిన, 2022 ఇచ్చిన, ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను ఏం చేయాలి? ఎమర్జెన్సీ అంటే అది తీసుకున్నటువంటి క్షణం వారు అర్థం చేసుకోవాలి. అది మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నది. డబ్బులు ఇచ్చి శత్రువును కొనుక్కోవడమే. కరెక్ట్. వేణుస్వామి గారు అంటుంటారు, డబ్బులు ఇచ్చి శత్రువులను కొనుక్కోవడమే. నిజమే, అది వాస్తవం. రైట్. వీళ్ళ గొడవలకు దూరంగా ఉన్న గొడవలు వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాయా? ఎట్లా ఉంటది వీళ్ళ గొడవల విషయంలో? 2026లో నేను చెప్తున్న సింహరాశి వారి ఎవరైనా కూడా సెటిల్మెంట్ పర్పస్, హుందాతనము. 10 మంది ఉన్నారా? ఈ 10 మంది ఒక ఎత్తు, సింహరాశి వారు ఒకరే ఒక ఎత్తు. 10 మందిని కూడా కూర్చుండబెట్టి మాట్లాడేటువంటి సత్తా వీరికి ఉంటది. 100 మందిని కూడా హ్యాండిల్ చేసేటువంటి సత్తా వీరికి ఉంటది సింహానికి ఖచ్చితంగా. సో అలాంటి వారి వద్దకు గొడవలు అంటే ఏదో రకంగా పోలీస్ స్టేషన్ వెళ్ళిన దాఖలాలు కానీ, ఏదో రకంగా కోర్టు మెట్లు ఎక్కినటువంటి దాఖలాలు కానీ, ఏదో రకంగా లాయర్లను కలిసేటువంటి పరిస్థితులు కానీ, మన డబ్బులు తీసుకొని మనకే వెన్నుపోటు పొడచడం కానీ, నమ్మినటువంటి వారే మన గురించి చెడుగా చెప్పడం కానీ, ఇలాంటివి ఉంటాయి. రైట్. వీరు ఎలాంటి ఏ రంగు బట్టలు ధరిస్తే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది? గులాబీ రంగు, వైట్ అండ్ వైట్. వీళ్ళకి సూర్యారాధన కరెక్టా? వీళ్ళది సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ శనివారము విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ ఉండాలి. ఓకే. రైట్. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ లో ఉండేటువంటి వారికి, చిన్నగా ఉండేటువంటి వారికి అయితే పెద్దగా ప్రయోజనం అయితే లేదు. ఎవరికైనా రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇంత భూమి పడిపోయింది ఇప్పుడు. అవును.
2028, 29 తర్వాతనే దానికి సంబంధించినటువంటి పీరియడ్ ఉంటది. కనుక ఇప్పుడు ఏదున్నా భూములు కొనుక్కొని పక్కకు పెట్టుకోవడమే. ఓకే. 2, 3 సంవత్సరాల తర్వాత వాటి రేట్లు పెరుగుతవి. ఓకే. రైట్. అట్లాగే సింహరాశి వారికి కోపం ఎక్కువ అంటారు గదా! మరి ఈ సంవత్సరం వాళ్ళని శాంతిస్తారా? లేదంటే దానికేమైనా పరిహారాలు జేసుకోవాలా? ఇప్పటికైనా వారికి ఒక ఐస్ క్రీమ్ లాంటోరు. ఆ! ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ క్రీమ్ అవును. ఒక 2 నిమిషాలైతే కరిగిపోతది. వీరు కరిగిపోతుంది. గూడా అంతే. ఓకే. వీరి కోపం గూడా ఐస్ క్రీమ్ లాంటిది. అవును. కోపం గూడా అంతే. అవును. వీరికేం తెలుసా? దగ్గరికి పోవాలె, పట్టుకోవాలి వారిని. లేదా చెయ్యి పట్టుకోవాలె. లేదా ఇట్లా వాళ్ళని వాటేసుకున్నట్టుగా ఉండాలె. జనరల్‌గా చెప్తున్నా నేను. కరెక్ట్. అవును. అంటే వాళ్ళను కొంచెం గిట్లా పట్టుకొని వారి మనసుకు హత్తుకునే విధంగా మనం మాట్లాడామనుకో కరెక్ట్. వాళ్ళు వట్టిగానే నవ్వుతారు. సరే ఇగ అయితాది. ఇంతే. ఆ సీక్రెట్ అదే. ఓహోహో! సూపర్. మరి వీళ్ళు షేర్ మార్కెట్‌లోకెళ్ళొచ్చా ఈ సంవత్సరం? షేర్ మార్కెట్ అస్సలు బాలేదు. ఆ! ఈళ్ళు ఎవ్వరు వెళ్ళకండి. ఆ! స్టాక్ మార్కెట్ రిలేటెడ్ పెద్ద దెబ్బలే ఉన్నవి. ఎవ్వరు ఆ! వెళ్ళకండి ఈ 2, 3 నెలలు. ఓకే. 2, 3 నెలలైతే జాగ్రత్త. అటు పిమ్మట మనం మంత్రి రాశి ఫలాలలో చెప్దాం. అప్పుడు చెప్పుకుందాం. రైట్. అట్లాగే ఖర్చుకు వెనకాడరంటారు వీళ్ళు. మరి వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటది? ఇప్పుడు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారికైతే హ్మ్. టోటల్ లాస్ అయ్యే పరిస్థితి ఉంది. ఓహ్! సో, నంబర్ 1 10, 28 జన్మించినటువంటి వారికి ఓపెన్ ఛాలెంజ్. హ్మ్. ఈ 2026 జనవరి 1వ తారీఖున రోజు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దాం. 2026 డిసెంబర్ 31వ తారీఖు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దాం. ఓకే. ఇంత ఒకటే విషయం ఇక. ఓపెన్ ఛాలెంజ్ అని చెప్తున్నా. పెరగకుంటే నేను దేనికన్నా దానికి ఒప్పుకోను.